ఒక పెద్ద నాస్తికుడు అక్కడికి వచ్చి 2-3 గంటల సేపు ఉపన్యాసం చేశాడట. భగవంతుడు లేడు 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 అనుకుంటూ పెద్దగా ఉపన్యాసం చేశాడు. బ్రహ్మాండంగా ఉపన్యాసం చేశాడట. ఉపన్యాసం అంతా అయింది. వాడి ఉపన్యాస ప్రభావం ఎట్లా ఉండిందంటే, అక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది కాస్తైనా భగవద్భక్తి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉన్న భక్తి కూడా పోయింది. అటువంటి విధంగా ఉపన్యాసం చేశాడట. ఉపన్యాసం అంతా అయింది. వాడి స్టేజ్ మీద బ్రహ్మాండంగా సన్మానం చేశారు. అంతా అయింది. వాడు స్టేజ్ దిగి కిందకు వచ్చాక అక్కడ ఉన్నటువంటి వాడు ఒకడు అడిగాడట ఆయన్ని, స్వామి, భగవంతుడు లేడు అనే విషయాన్ని ఎంత బ్రహ్మాండంగా మీరు 2-3 గంటల పాటు ఉపన్యాసం చేశారు. మాకు మీ యొక్క ఈ ఉపన్యాసం వల్ల మాకు ఉన్న భక్తి కూడా పోయింది. అంత రకంగా మీరు ఉపన్యాసం చేశారు. ఇంత చక్కగా ఎలా ఉపన్యాసం చేశారు స్వామి మీరు అని అడిగాటవాడు. దానికి వీడు, ఈ మూర్ఖుడు, ఈ పాపి పొరపాటున అన్నట్ట, అంత భగవంతుడి దయ.